హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బారాముల్లా' 2025 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఇంకా ఈ మూవీలో హర్రర్ సీన్స్ అంతగా ఏమి ఉండవు. దానికి తగ్గట్టుగా థ్రిల్లింగ్ సీన్స్ కూడా అంతగా ఏమి అనిపించవనమాట. ఇంకా ఈ మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బావుంటది. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే బారాముల్లా ఊరు ఎమ్మెల్యే తన కొడుకు కనిపించకుండా పోతాడనమాట. ఎమ్మెల్యే కొడుకు కాబట్టి కొంచెం ఇన్వెస్టిగేషన్ సీరియస్‌గానే జరుగుతూ ఉంటది. ఎమ్మెల్యేని కొడుకుని వెతకడానికి కొత్త డీఎస్పీని అపాయింట్ చేస్తారు. రిద్వాన్ సయ్యద్. తన శైలిలో ఎంక్వైరీ చేస్తుండగానే ఇంకొంతమంది పిల్లలు మాయమవుతారు. అండ్ డీఎస్పీ రిద్వానా కూతురు కూడా మిస్ అయిద్దనమాట. దీనికి కారణం కొంతమంది టెర్రరిస్టులు అనుకోని వాళ్ళని ఐడెంటిఫై చేస్తారనమాట. వాళ్ళని క్యాచ్ చేసే లోపల అనుకోకుండా కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ టెర్రరిస్టులను పట్టుకొని ఆ పిల్లల్ని కాపాడారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పాయింట్ మీద తీసుకెళ్తారు. పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఎలా చేసి ఆ పిల్లల్ని కాపాడారనేదే పాయింట్ అనమాట. ఆ పాయింట్ మీద మూవీ తీసుకెళ్తూ అక్కడొచ్చే సీన్స్ చూడడానికి కాస్త పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీ హైలైట్ ఏందంటే ఫస్ట్ స్టోరీ బాగుంటుంది. ఆ స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా చూడడానికి సీన్స్ బాగుంటాయి. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా బాగుంటది. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్ చాలా హైలైట్‌గా ఉంటాయి. ఈ మూవీలో కొన్ని ట్విస్ట్‌లు అయితే పెట్టారు. ఆ ట్విస్టులు రివీల్ అయ్యాక చూడ్డానికైతే బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ మైనస్ ఏందంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తదనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 8 మినిట్సే ఉంటది. కిడ్నాప్ అయిన పిల్లల్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత కొన్ని ట్విస్టులు అయితే రివీల్ చేస్తూ ఉంటారు. ఆ ట్విస్టులు రివీల్ అయ్యాక స్టోరీ గురించి మనకు తెలిసిపోద్ది. ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమా చాలా బాగుంటది. క్లైమాక్స్‌లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పెడతారు. ఆ సీన్ అయితే చాలా బాగుంటది. అదేంటంటే కాశ్మీర్‌లో ఉన్న హిందువుల గురించి అన్నమాట. ఆ సీన్ అయితే చూడడానికి బాగుంటది. మంచి హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తది. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో డీఎస్పీ రిద్వానాగా మానవ్ కౌల్ చేశాడు. తన క్యారెక్టర్ చాలా బాగుంటది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో రిమైనింగ్ క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అంతగా ఏమి లేవు కానీ బీజీఎం అయితే పర్లేదు బాగానే ఉంటది. అంటే ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా చాలా బాగుంటది. ఈ మూవీ కొన్ని లొకేషన్స్ బాగుంటాయి. ఆ లొకేషన్స్ కంప్లీట్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్‌లో తీశారు. అక్కడొచ్చే సీన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఈ మూవీ బాగుంటది. ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. లాస్ట్ 30 మినిట్స్ బాగుంటది. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ గాని, థ్రిల్లర్ సీన్స్ చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. మీరు కంప్లీట్‌గా హర్రర్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇది కొంచెం డిసప్పాయింట్ అవుద్ది. అలా కాకుండా అక్కడక్కడ వచ్చే కొన్ని హర్రర్ సీన్స్‌కి మీరు ఎంజాయ్ చేస్తే ఈ మూవీ మీకు నచ్చుతది. సో, లో ఎక్స్‌పెక్టేషన్‌తో చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి మీకు నచ్చితే. మీకు మా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.